అనంతాపూర్ మండలం గాజుల రామారం చిత్తారమ్మ దేవాలయం అడబాల బ్యాంకెట్ హాల్లో కన్స్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనగా సిసిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏవి రావు అధ్యక్షతన అగ్మార్క్ అధికారుల సహకారంతో కల్తీ ఆహార పదార్థాల మీద అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ సిసిఐ ఉపాధ్యక్షులు డాక్టర్ చంద్రవాడ హరిబాబు, సిపిఐ రాష్ట్ర అధ్యక్షులు మామిడి భీమరెడ్డి హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రీజనల్ అగ్మార్క్ ల్యాబొరేటరీ గుంటూరు నుండి చీఫ్ కెమిస్ట్ సుభాషిణి, జూనియర్ కెమిస్ట్ రమావత్, కుసుమకుమారి విచ్చేసి ప్రత్యక్షంగా ఆహార పదార్థాలైన పసుపు, నూనె, తేనె, కారం, మసాలా దినుసులు మొదలైన వంటకు ఉపయోగించే ఆహార పదార్థాలు ఎలా కలుషితం చేస్తారో తెలియజేశారు. చాలా కొత్త సబ్జెక్ట్. యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ మీరు ఎప్పుడు వినలే కూడా, ఎందుకంటే అది అదృష్టవంతం. ఎందుకంటే ప్రతిరోజు వినియోగదారు అనేవాడు పుట్టిన కానించి చనిపోయేంత వరకు ప్రతిరోజు ఇబ్బందులే పడుతున్నాడు. అయితే ఈ చట్టము 1986లో తీసుకొచ్చారు. అది ఎవరికి ఆహ్వానం రాలేదు. ఈ మధ్యలోనే మార్పు చేశారు. 2019లో మార్పు వచ్చాక చాలామందికి మార్పు వచ్చారు. రీసెంట్లీ నిన్న జరిగే విషయం చెప్తున్నాను. నార్మంలో మంచిర్యాలలో ఒక జర్నలిస్టు మార్చిలో ఒక కూలర్ కొన్నాడు. చలి వాళ్ళ తల్లిదండ్రులకు బాగా వేడవుతుందని వెళ్ళి కూలర్ తీసుకున్నాడు. ఈరోజు పేపర్లు ఇచ్చాను నేను. 2400 పెడితే కూలర్ వచ్చింది. తీసుకున్నాక ఇంట్లో పెట్టాడు. 4 రోజులకు నైట్ ఒక బాంబు వేలని పేలింది. పేలి ఇంట్లో బల్బులు ఇబ్బంది ఎగిరిపోయాయి. చూడండి బాబు, మీరు వీళ్ళు వేదికిన వాళ్ళు అందరూ తెలుసు, మనకే అవసరం. ఏం చేయాలి చెప్పండి? ఆ టైంలో తల్లిదండ్రులు భయపడారు. అతనేమి ఇక్కడ జర్నలిస్టు, తల్లిదండ్రులకు వేడి ఉందని పిచ్చిపోయింది. ఏం చేస్తారు చెప్పండి? ఆ టైంలో ఎవరు చెప్తారో పెట్టలేని వాళ్ళు. తల్లిదండ్రులు వేపి చీకటి అయిపోయినా సార్ వెరీ గుడ్ చెప్పండి సార్. కన్జ్యూమర్ ఫోరం వెరీ గుడ్. వాటిని ఇప్పుడు పూర్వకాలంలో ఎట్లా ఇచ్చేవాళ్ళు, మనకి ఇప్పుడు లాగా ప్యాక్ చేసి మంచి ప్యాకేజెస్ లో అయితే ఇచ్చేవాళ్ళు కాదు. అవునా కాదా? మనం ముందు కిరాణా షాపుల్లో కానీ లేకపోతే చిన్న చిన్న కొట్లలో మనం ఎక్కడ కొనుక్కున్నాం, మనకి ఏదైనా కానీ, అది ఒక మిర్చి పౌడర్ కానీ లేకపోతే ఆయిల్ కానీ లేకపోతే ఏదైనా కానీ మనం ఎట్లా తీసుకునే వాళ్ళం ముందు ఇట్లా ప్యాకేజ్ అయితే చేసి వచ్చేది కాదు కదా. సో వాళ్ళు లూజ్ లో మనకు ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళు, అంతే కదా. పేపర్స్ లో న్యూస్ పేపర్స్ కానీ లేకపోతే ఏదో పొట్లాలు చుట్టి ఇచ్చేవాళ్ళు, అంతే కదా. సో మనకు అదే కదా అలవాటు. ఎక్కువ పొట్లాలు చుట్టి తీసుకోవడమే చాలా ఇయర్స్ ముందు వరకు మనకు అలవాటు. సో అట్లా ఉన్నప్పుడు ఇది అంటే ఇప్పుడు మన వినియోగదారులందరికీ ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ సో అలాంటి పొట్లాలు చుట్టి మనకి ఇచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పొట్లం చుట్టడానికి వాడే న్యూస్ పేపర్ మనకి మంచిది కదా, ఓకేనా. సో ఆ ప్రింటింగ్ ఇంక్ వల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి, అదొకటి. ఇంకొకటి, ఇప్పుడు ఈ ప్యాకేజెస్ కమోడిటీ యాక్ట్ అనేది 2011లో ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట. సో 2011లో మన తూనికల కొలతల ప్రమాణాల డిపార్ట్మెంట్ ఉంటుంది సపరేట్గా. సో వాళ్ళ నుంచి 2011లో ఇది స్టార్ట్ చేయబడింది. సో 2011 నుంచి మళ్ళీ ఇది కొంచెం కొంచెంగా అమలు పరిచి, అంటే ఒక్కొక్క ఏరియా వైజ్గా అమలు పరిచి ఇప్పుడు 2017 జూన్ 23 నుంచి కొత్త సవరణ కొత్త చట్టాలతో పూర్తిగా ఆల్ ఓవర్ ఇండియా అమల్లోకి 2017 జూన్ 23 నుంచి అయితే వచ్చింది. సో ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది ఎంత పెద్ద షాప్ అయినా కానీ చిన్న షాప్ అయినా కానీ ఏదైనా కానీ మనకు లూజ్ లో మనము ఎలాంటి వస్తువులు కొనొద్దు. అంటే పొట్లం చుట్టి ఇచ్చేలాగా లేకపోతే వాళ్ళు ఏదో ఒక కొలతలు వేసి వాళ్ళు కొలతేసి ఇచ్చేలాగా మనం కొనొద్దు. సో తుణుకలు ప్రమాణాలు అనేది చాలా కరెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు మీరు 1/2 కిలో కొంటున్నారంటే అది 1/2 కిలో కరెక్ట్ గా ఉండాలి. అందులో 10 గ్రాములు తగ్గినా 5 గ్రాములు తగ్గినా మీరు కంప్లైంట్ చేయొచ్చు. సో ఇట్లా కన్జ్యూమర్ ఫోరంలో ఇప్పుడు ఎట్లా కంప్లైంట్ చేయాలనేది చెప్తున్నారు కదా. సో దాని ప్రకారం మీరు కంప్లైంట్ చేయొచ్చు. అది ఒకటి. ఏం చేస్తున్నారని తెలియక రైతు కొంత డబ్బిచ్చేసి డైరెక్ట్ మీరు కనుక రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టయితే ఆ రైతు జాతి మీకు చేయిస్తున్నారు. వాళ్ళు కట్టింది 76,000కి నేను 3,50,000 రూపాయలు తెచ్చాను. సరే తీసుకొచ్చారమ్మా, దానికి అంటే వడ్డీ విత్ ఇంట్రెస్ట్ 12%, 18,000 రూపాయలు తగ్గింది. సెక్షన్ గుర్తు పెట్టుకోండి,
వినియోగదారుల రక్షణ చట్టం సెక్షన్ 27 ప్రకారం ఇష్యూ ది నాన్ బెయిలబుల్ వారెంట్. $18,000 తక్కువగా ఉందండి, మేము చూస్తూ ఉన్నాం. జడ్జి గారు డెవలపర్స్ పిలవండి అన్నారు. ఒకసారి, రెండోసారి, మూడోసారి లేదు. వచ్చింది మేనేజర్. నువ్వు ఎవరంటే నేను మేనేజర్ అంటే అన్నాడు. సార్ ఇంప్లిమెంట్ ది సెక్షన్ 27 అన్నారు. ఓకే అన్నాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తున్నారు. వాడు అన్నట్టే కాడు గడ్డలు పట్టుకొని ఏంటండి అన్నాడు. 18,000 ఆయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్నాము. విత్ఇన్ 20 నిమిషాల్లో అయిపోయింది. అతనికి అమౌంట్ చెక్కు తీసుకున్నాడు. ఇంక వెళ్ళిపోవాలి. సార్ నేను రండి అన్నాడు. దిక్కును చోటు చెప్పుకోమన్నావు, నీకు దిక్కును చోటు చెప్పుకోమన్నా. ఇది ఎందుకంటే మీరు ఎలర్ట్ అవ్వాలి. మీరు కొనుక్కొని ఎంతో కష్టపడి కొనుక్కుంటారు. అది బ్యాంక్ వెళ్తే బ్యాంక్ వాళ్ళు లోన్ లేవట్ అప్రూవల్ కాకపోతే లోన్ లేదంటారు. ఇవన్నీ మీరు ముందే జాగ్రత్తగా ఉంటే మంచిదనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతుంది. నమస్తే. ఈరోజు కర్ణరామాలో అరేంజ్ చేసిన కన్జ్యూమర్ దానిలో ఈరోజు పాల్గొన్నారు. ఈరోజు కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ స్టార్ట్ చేసిన తర్వాత, ఏదైతే స్టేట్లో స్టార్ట్ చేసిన తర్వాత ఇది రెండవ ప్రోగ్రామ్ నేను చేసింది. ఈ రెండవ ప్రోగ్రాంలో చీఫ్ గెస్ట్గా చదరవాడ హరిబాబు అని చెప్పి ఆయన, ప్లస్ స్పెషల్ గెస్ట్గా మామిడి భీమిరెడ్డి గారు, అలాగే శివపార్వతి గారు, హరిప్రియ రెడ్డి గారు, అండ్ గవర్నమెంట్ తరఫు నుంచి సుభాషిణి మేడం అండ్ కుసుమ కుమారి మేడం ఇద్దరు వచ్చారు. వీళ్ళు చాలా దూరం నుంచి, అంటే పబ్లిక్ ని ఏ విధంగా మనం అవేర్నెస్ చేయాలి, కల్తీల నుంచి ఎలా మనం తెలుసుకోవాలి అంటే ప్రోగ్రాం చాలా చక్కగా అందరి సమక్షంలో చాలా ఆహ్లాదంగా ఆనందంగా వివరిస్తూ విశదీకరిస్తూ అన్ని కళ్ళకు కట్టినట్టు ఏమేమి కల్తీలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏంటి అనే విషయాలు చాలా వివరంగా చర్చించి అన్ని చక్కగా విడమర్చి అన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఇందులో పేరు పేరున మహిళా మనులకి మనం ధన్యవాదాలు. ఎందుకంటే మ్యాక్సిమం గృహిణిగా వాళ్ళ బాధ్యతలు అన్ని వండడం చేయడమే కాకుండా ఇలాంటి కల్తీల గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన పని. కాబట్టి ఈ విషయాల్లో చాలా మంది చాలా వరకు అందరూ అధిక సంఖ్యలో మహిళల్ని జాగ్రత్తగా భద్రంగా తీసుకొచ్చినటువంటి భారతి గారికి అండ్ ఆల్ టీమ్ మొత్తం అందరికి కూడా మా యొక్క కృతజ్ఞతలు. అలాగే ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని జరిగినప్పుడు ప్రతి దానిలో కూడా మహిళా మనులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కల్తీ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి ఏమి అనే దాంట్లో తెలుసుకోవడానికి మనవంతు కృషి చేసి మనవంతు ప్రయత్నంగా మనం చెప్పడానికి చూస్తాం. వారు తెలుసుకోవడానికి అదే ప్రేక్షకులుగా వస్తారు, వచ్చి తెలుసుకుంటారని చెప్పి నేను భావిస్తూ, మాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి భీమిరెడ్డి గారికి, అంటే స్టేట్ ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అయిన సిసిఐకి, అలాగే నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మిగిలిన సభ్యులు వాళ్ళతో పాటు అగ్మార్కు సంబంధించి వీరు వచ్చినటువంటి గుంటూరు నుంచి వచ్చినటువంటి పెద్దలు మహిళా మనులు వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా వారందరికీ కూడా కృతజ్ఞతలు. నిజంగా చెప్పాలంటే మాట్లాడితే ఇంకొకటి ఏంటంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. మనందరూ ఎప్పుడో ఒకప్పుడు సినిమాలకు పోతాం కదా, పోతామా? సినిమాలు పోయే వాళ్ళందరూ చేతులు ఎత్తండి చూద్దాం. కొద్దిమంది అంటే ఈ కాలంలో సినిమాలు పోవడం తక్కువ. ఎందుకంటే ఇంట్లో పెట్టుకొని చూస్తున్నాం కదా, సీరియల్ ఎక్కువ చూస్తాము, సినిమాలు చూస్తాము. ఆ సీరియల్ ఏమవుతుందో కూడా మనకి నిజంగా తెలియదు. వాళ్ళు నిజంగా ఒక సీరియల్ చూస్తే సంవత్సరాలు చూపిస్తూ ఉంటారు కదా. ఆ సంవత్సరాలు కూడా ఆ మనిషి ఏమైంది సస్పెన్స్ అనమాట. అది అవసరమా మనకి?
లేదు, అది మనకు అవసరం లేదు. నిత్య అవసరంగా ఏం జరుగుతుంది అని మనం చూస్తున్నామా తెలుసుకోవడం లేదు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు గోపాల్ నారాయణ గారు చెప్పారు, పాలల్లో ఈ విషయమే ఉంది. నిజంగా చెప్పాలంటే నూనెలు ఎక్కడ పండుతున్నాయని, ఏ పంట పండిస్తున్నారు రియల్ ఎస్టేట్ తప్ప, ఎక్కడ పొలాలు అమ్ముకుంటున్నారు, పొలాల్లో రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు అన్నం తింటే కడుపు నిండుతుంది, లారీ డబ్బులు వచ్చినా కదా మనం ఏం చేయగలం, అవునా? ఆ లారీ డబ్బులు మింగలేం కదా, కాగితాలు మింగలేం కదా. అంతే కాబట్టి ఎకరం పొలం ఉంటే ఎకరం పొలంలో ఒక పక్క పైన ఇంకో పక్క పండుతుంది. ఆ పక్క పిల్లలు తల్లులు అందరు తింటారు కదా, అవునా కదా, అవునా కదా. అదే విధంగా జనం ఇంకా తెలుసుకోవట్లా. పుడమ తల్లి ఏమంటుందంటే, పాపము పోస్తున్నారు, పుణ్యము పోస్తున్నాను నేను, చెట్లను కొట్టి ఇవ్వకండి. చెట్లు ఉంటే ఒక చెట్టు ఉంటే 10 మంది కూర్చుంటారు, ఒక చెట్టు ఉంటే 100 మందిగా పశువులు వచ్చారు పడుకుంటాయి. కాబట్టి మనం ఇవి కూడా ఆలోచించాలి. పశువులు ఈ రోజు చూస్తే పశువులు కూడా కోతలు పోతున్నాయి. నిజం చెప్పాలంటే కోతలు పోతున్నాయి. పాలు లేవు, పంటలు లేవు, ఎక్కడ చూసిన పంటలు కూడా లేవు ఈరోజు చూసుకుంటే. మరి పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా మనం పర్యావరణ పరిరక్షణ అనే దాన్ని మనం రక్షించుకుందాము. పేరు మామిడి భీమిరెడ్డి, నేను సిసిఐ రాష్ట్ర అధ్యక్షుడిని మరియు రెడ్ క్రాస్ యొక్క హైదరాబాద్ జిల్లా చైర్మన్. ఈ యొక్క కార్యక్రమాన్ని గాజుల రామారంలోనే చేయాలనే ఆలోచనతో ఇక్కడ చేయడం జరిగింది. ఇది 2వ ప్రోగ్రాం. ఎందుకంటే ఇక్కడ మహిళలు కూడా చైతన్యవంతంగా ఉన్నారు. అంటే నేను చైతన్యవంతులు అంటే ఏదో ఇది చేస్తారని కాదు, అంటే నిలదీసే, కల్తీని అడిగి నిలదీసే శక్తి ఉన్నటువంటి మహిళలు ఇక్కడ ఉన్నారనే ఆలోచనతో ఇక్కడ పెట్టడం జరిగింది. కానీ ఇంకా మహిళలు చాలా సంఖ్యలో రావాల్సి ఉంటుంది, కానీ రాలేదు. అయినా ఇంతవరకు వచ్చిన వీళ్ళు కూడా చిన్న చిన్న చిట్కాలతో మనం కొద్దిగా అవేర్నెస్, షాప్లలోకి పోయినప్పుడు ఇది ఏంటి, ఇది దేని మీద ఏంది, ప్రతి దాని మీద కూడా మనం బిల్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బిల్ ప్రతి ఒక్క దాని మీద బిల్ తీసుకుంటే ఎవరికి వాళ్ళకేం నష్టం కాదు. కాబట్టి మనం బిల్ తీసుకొని కంపెనీ వాళ్ళ మీద కూడా మనం కేసేయచ్చు, సిసిఐ ద్వారా, మిగతా కూడా మనం కన్జ్యూమర్ ద్వారా కూడా వేయచ్చు. ఇంకోటి అగ్మార్క్ వాళ్ళు ఏదో మనం ఏంటంటే ఇప్పుడు ఉచితం అంటే రుచిగా ఉండదు, ప్రభుత్వాలు చేసే పని ఏదిగా రుచిగా ఉండదు. కానీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వము 12 ల్యాబులు పెట్టారు భారతదేశం, 12 ల్యాబులు భారతదేశంలో పెట్టేసి మనలాంటి ప్రజలకు అవేర్నెస్ తేవడానికి వాళ్ళు ముందుకు వస్తూ ఉంటే మనం ఏమో మనకెందుకులే అని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నాం. అప్పుడు ఏమవుతుంది, మన ఆరోగ్యాలను మనమే నష్టపరుచుకుంటా ఉన్నాం. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్వహించిందో దీన్ని మనం అందరం కూడా ప్రతి గల్లీలో మనం నిలదీసి వాళ్ళతో ఇంకా పని చేయించుకోవాల్సింది. అగ్మార్కే కాదు, ఇంకా బిఐఎస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు, నేను ఈ ఏరియా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో మాట్లాడాను, కానీ అతను కలిసి మాట్లాడి మళ్ళీ తర్వాత ఫోన్ ఎత్తలే. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉందనేది. అంటే మనం చేయించుకుంటే చేస్తారు, ఎవరైనా మనం చేయించుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనం చేయించుకుంటలేము, వాళ్ళు ఎట్లా ప్రైవేట్ వాళ్ళు పోతారు, వాళ్ళతో మనకు ఎందుకు పోలే అనే ధోరణితో వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కాకుండా ప్రతి దాన్ని కూడా తెలుసుకోవడం మన యొక్క ధర్మంగా భావించాలి. ఆరోగ్యంగా ఎడ్యుకేటెడ్ అయ్యి, అంటే ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు నిలదీసే శక్తి ఉన్నప్పుడే మన సమాజంలో ముందుకు పోతాం. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలు కానీ ప్రైవేట్ కళాశాలలు కూడా ఏం చేస్తూ ఉన్నాయంటే ఈ రోజుల్లో విద్యార్థులకు సమాజంలో ఏం జరుగుతుందో ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ కళాశాలలు చెప్తలేవు. ఏదైనా వారికి ప్రభుత్వం ₹1,00,000 ఇచ్చి టీచర్స్ని ట్రైనింగ్ పెట్టి పంపిస్తే దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే డబ్బు మదంతో, డబ్బు ఒక ఆలోచనతో అప్పు చేసైనా, నేను ప్రైవేట్ కాలేజీలో ఉన్నాడు, మా తిరుమల గారు అంటాడు, సార్ మాకు ఫీజు కావాలి సార్ పిల్లలకు, నేను ప్రైవేట్ స్కూల్లో
అదే వద్దు నాయన ప్రైవేట్ వద్దు గవర్నమెంట్ అంటే ఇలాంటి ఉదాహరణ చెప్తా ఉన్నా ఆయన అట్లని కాదు. అంటే మనము ఫస్ట్ ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ హాస్పిటల్స్ను మనం ఎంచుకొని ముందుకు పోతున్నప్పుడే మనం అన్ని కూడా బాగుపడతాం. ప్రభుత్వాలు కూడా దిగొస్తాయి. ప్రభుత్వాలతో అడిగే అధికారం ఉంది, ప్రైవేటు వాళ్ళని అడిగే అధికారం లేదు మనకు. కాబట్టి మనం ప్రభుత్వాన్ని అడిగే అధికారం ఉంది కాబట్టి ప్రభుత్వంతో నిలదీసి నేను ఇప్పుడు ఏమంటున్నంటే నారాయణరావు గారు మా తాతగారికి ఒకటే సూచన ఏంటంటే ఇక్కడ 100 మందికి ట్రైనింగ్ ఇచ్చేసి కలెక్టర్ గారితో మనం చేయించేసి ఈ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్లో ఉన్నటువంటి దాన్ని యూనిఫామ్స్ మనం తయారు చేసిద్దాం. దానికి మహిళలకు సహాయపడే విధంగా మన నారాయణరావు గారు చూసుకుంటారని చెప్పేసి దానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఏవి రావు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ సిసిఐ రాష్ట్ర కమిటీ ఏదైతే భారత ప్రభుత్వం ఈ యొక్క చర్య తీసుకున్నా కానీ సిసిఐ కూడా దానికి భారత ప్రభుత్వానికి మద్దతుగా ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అందరం కూడా తిని మరి నా యొక్క స్థానంలో కూర్చుంటే మిగతా కార్యక్రమం ప్రారంభించారు.